కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి, పెడతారు. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదే కూడా చెప్పా కదా, ఇక్కడ రైతులకు కూడా ఆందోళన కలిగించేవాడు. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్గా కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఇవ్వడికేం చేయాలి? ఆడ కొంటున్నాం, 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు, 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు ఏదో జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి, చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీడే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా. ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష. ఇవన్నీ చూసినాక 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? బుద్ధి జ్ఞానం ఉందా? మీరు మనుషులేనా? అదొకటి. ఇదే పని. ఫేక్ జివో 60 అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం, క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి, లేకపోతే స్పందిస్తే ఒకటి, మనం చేయలేకపోతే ఒకటి, చేస్తే ఒకటి. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరు ఇస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం.
ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతకుముందు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు అప్పుడు. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేది, మేము రావనలేదే వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా? నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా? ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా? వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు. నువ్వు రాయబారం చేయాలి ఇప్పుడు వాళ్ళని. కాదు, మీరు రాయబారం చేయాలంటున్నా. ప్రజా సమస్యలపైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతోనే పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేగాని వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. సార్ 2014-19 మధ్య మీరు ఏదైతే సేంద్రీయ ఎరువుల కోసం దానికి ఓదనిచ్చి కొన్ని గవర్నమెంట్ కాంపోస్ట్ ఎయిర్పోర్ట్ కట్టించారు, అవన్నీ ఇప్పుడు నిరుపయోగం ఉంది. ప్రభుత్వం వదిలేసింది. వాటిని మళ్ళీ ఏదైతే ప్రాసెస్ తీసుకొస్తే కనుక ఈ యొక్క ఎరువులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వర్కింగ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం. నా 10 ప్రిన్సిపల్స్లో అగ్రిటెక్ ఒకటి. రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ హార్టికల్చర్. ఇక్కడ మనకు దురదృష్టం ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది. అక్వాకల్చర్, దాన్ని ఎట్లా రివైవ్ చేయాలని చేసుకుంటాం. మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 10 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ మీకు వాటర్ సెక్యూరిటీ. ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. అదే సమయంలో మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే ఇంకొక పక్కన సెటిలైట్ ద్వారా మీకు డ్రై కెమిస్ట్రీతో, ఈరోజు వెట్ కెమిస్ట్రీతో భూసార పరీక్షలు చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు మామూలుగా శాంపుల్ని ప్రతి భూమిని తీసుకొని ల్యాబు పంపించేయాలి. భవిష్యత్తులో అట్టు కాకుండా డ్రై కెమిస్ట్రీ తీసుకుంటే ఆ డ్రై కెమిస్ట్రీతో 3 ఏళ్ళు కానీ మనం మాస్టరైజ్ చేసుకుంటే ఆఫ్టర్వర్డ్ సెటిలైట్ మ్యాప్ తీసుకొని ప్రతి ఒక్క భూమిలో ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ఉంటుందో, హెల్త్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మైక్రో న్యూట్రియంట్స్కి పోవాలి.